హాయ్ మావా, నేను మీ చందమామ. వెల్కమ్ టు మై ఛానల్. భయ్యా, మనమైతే వార్ 2 మూవీ అయితే చూడడం జరిగింది. రివ్యూలోకి వెళ్లే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైవ్ ఇంటు ద రివ్యూ. వార్ 2 మూవీ విషయానికి వస్తే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గారి గ్రాండ్ ఎంట్రీ జరిగిందా లేదా ఈ మూవీతో బాలీవుడ్ లోకి అని చెప్పేసి తెలుసుకోవాలి. ముందుగా స్టోరీ విషయానికి వస్తే కబీర్ అనే ఒక దేశద్రోహి, ఆ దేశద్రోహిని వెంటాడుతూ విక్రమ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్, వీళ్ళ ఇద్దరి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ తో తాగే ఒక చేజింగ్ సీన్స్ ఇదే అనమాట మన మూవీ అయితే. సో ఇలా మూవీ రన్ అవుతున్న టైంలో వీళ్ళ కబీర్ కి విక్రమ్ కి మధ్య ఏమైనా బ్యాక్ స్టోరీలో ఇంకా సంబంధం ఏమైనా ఉందా అని చెప్పేసి రివీల్ అయ్యే అంశాలు. వీటిని బేస్ చేసుకొని మూవీ అయితే అయాన్ ముఖర్జీ గారు ఒక యాక్షన్ బ్యాంగ్ ని మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇందులో మన ఎన్టీఆర్ గారు ఎలా నటించారంటే భయ్యా, హృతిక్ రోషన్ గారికి ఏమాత్రం తీసిపోకుండా ఒక నికార్సైన క్యారెక్టర్ అయితే ఈసారి మన ఎన్టీఆర్ గారికి అయితే జరిగిందని చెప్పొచ్చు. ఆ గ్రాండ్ ఎంట్రీ కూడా అలాగే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఎంట్రీ షాట్లోనే మన ఎన్టీఆర్ గారు అయితే ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. ఆ సీక్వెన్స్లో అదరగొట్టేశారు. అక్కడి నుంచి ఎక్కడా కూడా తగ్గకోకుండా హృతిక్ రోషన్ గారికి ఈక్వల్గా నటిస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే ఆయనతో పోటీ పడి నటించారు భయ్య యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ ఏవైనా కానీ. ఇక హృతిక్ రోషన్ గారి గురించి చెప్పేది ఏముంది, ఆయన ముందు నుంచి స్పై యూనివర్స్లో భాగం కాబట్టి ఆయన క్యారెక్టర్ ఎక్కడా కూడా తగ్గకుండా అలాగే డిజైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఎన్టీఆర్ గారికి ఇంకా మంచి ఎలివేషన్ షాట్స్ అయితే బాగా దక్కాయని చెప్పొచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్లో ఒక కార్ చేంజింగ్ సీన్స్ అయితే ఉంటుంది. దాంట్లో వీరిద్దరు పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టేశారు. అలాగే వీళ్ళ ఇద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా నెగిటివ్ విషయానికి వస్తే సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగా తీసుకొని మన అయాన్ ముఖర్జీ గారు ఈసారి ఆ స్పై యూనివర్స్లో నటించిన ఇద్దరు హీరోస్ని సూపర్ హీరోస్ లాగా చూపించే ప్రయత్నం అయితే చేశారనమాట. ఎందుకు అనిపించిందంటే, ఒక ఫ్లైట్ ఉంటుంది భయ, ఆ ఫ్లైట్ అయితే గాల్లో వెళ్తూ ఉంటుంది. దాంట్లో అయితే అక్కడ అడ్వెంచర్స్ చేయలేనప్పుడు వీళ్ళిద్దరూ ఏవీ లేవన్నట్టు చూపించారనమాట. సో కొంచెం ఆ ఎపిసోడ్ కొంచెం బోర్ కొట్టించాయి, కానీ మిగతావి చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. ఇంకా మీరు ఆ చిన్న చిన్న నెగిటివ్స్ అన్నీ మర్చిపోతే సినిమాలు బాగా ఎంజాయ్ కలుగుతారు. అలాగే సెకండ్ హాఫ్లో ముఖ్యంగా వీళ్ళ ఇద్దరి బ్యాక్ స్టోరీలో ఒకటి స్టోరీ అయితే రన్ అవుతుంది. అక్కడ కొంచెం బోర్ కొట్టించింది అనమాట. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమా అయితే మంచి ఊపులో అయితే నడుస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే చాలా బాగా ఆకట్టుంది భయ్య. ఇలా ఇద్దరిని ఎవరిని తక్కువ చేయకుండా చాలా బాగా ఈక్వల్గా మేనేజ్ చేయడంలో అయాన్ ముఖర్జీ గారు అయితే ఈసారి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఇంకా కియారా అద్వానీ గారు అయితే జస్ట్ హీరోయిన్ క్యారెక్టర్లో అలా నటించారంతే. ఆమెకి పెద్దగా స్కోప్ ఏం దొరకలేదు. బట్ అనిల్ కపూర్ గారికి అయితే ఈసారి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే దక్కిందని చెప్పొచ్చు. ఇది భయ్య ఓవరాల్గా నా రివ్యూ అయితే. నా రివ్యూ నచ్చితే కింద తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. మరిన్ని రివ్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ చందమామ.